హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రెండవ రోజు కస్టడీ పూర్తయింది. ఈ రోజు 6 గంటల పాటు విచారించారు ఏసీబీ అధికారులు. అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించారు. శివబాలకృష్ణ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లపై ఆరా తీశారు ఏసీబీ అధికారులు. పలు బ్యాంకు లాకర్లను పరిశీలించారు. అయితే ఆ వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. శివబాలకృష్ణ 4 బ్యాంకు లాకర్లు, బినామీలు, పెట్టుబడులపై దృష్టి సారించారు. ఇల్లీగల్ లేఅవుట్ అనుమతులు, టెక్నికల్ అనుమతులు, రియల్ ఎస్టేట్ సంస్థలకు పర్మిషన్స్ తదితర వివరాలను పరిశీలిస్తున్నారు. ఏసీబీ అధికారులు 2 ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలతో సంబంధాలకు సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. బినామీలు సత్య అండ్ మూర్తితో లింక్స్పై దర్యాప్తు చేస్తున్నారు. రేపు మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, శివబాలకృష్ణకు సంబంధించి ఏసీబీ విచారణలో ఏం తేల్చింది? ప్రస్తుతం ఎంతవరకు వచ్చింది విచారణ? హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ యొక్క 2వ రోజు కస్టడీ విచారణ ముగిసిందని చెప్పాలి. ఉదయం 10 గంటల ప్రాంతంలో చెంచల్గూడ జైల్లో తన కస్టడీకి తీసుకొని ఈ రోజు బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. అయితే బ్యాంక్ లాకర్ల వ్యవహారం కొద్దిగా ఏసీబీ అధికారులు అయితే మాత్రం గోప్యంగా ఉంచుతున్నారని చెప్పుకోవచ్చు. అక్రమ లేఅవుట్లు, బినామీ ఆస్తులకు సంబంధించి నిన్న ఈ రోజు 2 రోజుల పాటు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఇందులో బినామీలుగా ఉన్నటువంటి 2 వ్యక్తులు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారిని కూడా విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయనేది ఏసీబీ భావిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. 4 బ్యాంకు లాకర్లకు సంబంధించి ఈ రోజు సుదీర్ఘంగా విచారణ జరిగింది. మరోవైపు బాలకృష్ణను అంటే శివబాలకృష్ణను ఏసీబీ కార్యాలయానికి తరలించకుండా ఒక రహస్యమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్లి విచారణ జరిపారనేది ప్రధానంగా మనకి తెలుస్తుంది. మరోవైపు 3 బ్యాంకులు అయితే మాత్రం ఈ రోజు లాకర్లు ఓపెన్ చేశారనేది మనకు సమాచారం అందుతుంది. కానీ బ్యాంక్ లాకర్లో ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు కూడబెట్టాడు, ఎంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయనేటివి, పత్రాలు ఉన్నాయనేటువంటి అంశానికి సంబంధించి కూడా రేపు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక శివబాలకృష్ణ అక్రమ లేఅవుట్లకు ఇచ్చినటువంటి పర్మిషన్స్ పైన ఇప్పటికే హెచ్ఎండిఏకు ఏసీబీ అధికారులు లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ రాసిన తర్వాత డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత మరికొన్ని అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం 8 రోజుల పాటు ఇప్పటికే న్యాయస్థానం కస్టడీకి అనుమతించింది కాబట్టి ఈ రోజు 2 రోజులు కస్టడీ పూర్తయింది. మిగిలినటువంటి డేస్ లో మరికొన్ని అంశాలు బయటపడే అవకాశం అయితే కనపడుతుంది. స్వామి రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.